నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 23లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. బర్స్ట్ బర్స్ట్ని తెలుగులో పేలిపోవడం అని అంటాం. ద బెలూన్ బర్స్ట్ సడన్లీ. ద బెలూన్ బర్స్ట్ సడన్లీ. బెలూన్ అకస్మాత్తుగా పేలిపోయింది. హీ బర్స్ట్ ఇంటూ లాఫర్. హీ బర్స్ట్ ఇంటూ లాఫర్. అతను ఒక్కసారిగా నవ్వేశాడు. క్యాటిల్ క్యాటిల్ని తెలుగులో పశువులు అని అంటాం. ద ఫార్మర్ ఓన్స్ మెనీ క్యాటిల్. ద ఫార్మర్ ఓన్స్ మెనీ క్యాటిల్. రైతుకు చాలానే పశువులు ఉన్నాయి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్యాటిల్స్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్యాటిల్స్. నా దగ్గర పశువులు. బ్రీచ్ బ్రీచ్ని తెలుగులో ఉల్లంఘన అని అంటాం. దిస్ ఈజ్ ఎ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. దిస్ ఈజ్ ఎ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇది ఒప్పందం ఉల్లంఘన. హీ వాజ్ పనిష్డ్ ఫర్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. హీ వాజ్ పనిష్డ్ ఫర్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. నమ్మకాన్ని లంఘించినందుకు అతనికి శిక్ష పడింది. బ్లెస్ బ్లెస్ని తెలుగులో అనుగ్రహించు లేదా ఆశీర్వదించు అని అంటాం. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను అనుగ్రహించుగాక. ద ఎల్డర్స్ బ్లెస్ ద కపుల్. ద ఎల్డర్స్ బ్లెస్డ్ ద కపుల్. పెద్దలు జంటను ఆశీర్వదించారు. బియర్డ్ బియర్డ్ని తెలుగులో గడ్డం అని అంటాం. హీ హ్యాజ్ ఏ లాంగ్ బియర్డ్. హీ హ్యాజ్ ఏ లాంగ్ బియర్డ్. అతనికి పొడవైన గడ్డం ఉంది. హీ షేవ్డ్ హిస్ బియర్డ్. హీ షేవ్డ్ హిస్ బియర్డ్. అతను తన గడ్డం షేవ్ చేశాడు. అట్రాక్షన్ అట్రాక్షన్ తెలుగులో ఆకర్షణ అని అంటాం. ద మెయిన్ అట్రాక్షన్ ఈజ్ ద వాటర్ఫాల్. ద మెయిన్ అట్రాక్షన్ ఈజ్ ద వాటర్ఫాల్. ప్రధాన ఆకర్షణ జలపాతం. దట్ ప్లేస్ హ్యాస్ మెనీ టూరిస్ట్ అట్రాక్షన్స్. దట్ ప్లేస్ హ్యాస్ మెనీ టూరిస్ట్ అట్రాక్షన్స్. ఆ ప్రదేశంలో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. బిహేవియర్ బిహేవియర్ని తెలుగులో ఆచరణ లేదా ప్రవర్తన అని అంటాం. హిస్ బిహేవియర్ వాజ్ స్ట్రేంజ్. హిస్ బిహేవియర్ వాజ్ స్ట్రేంజ్. అతని ఆచరణ అన్యంగా ఉంది. గుడ్ బిహేవియర్ ఈజ్ ఆల్వేస్ అప్రిషియేటెడ్. గుడ్ బిహేవియర్ ఈజ్ ఆల్వేస్ అప్రిషియేటెడ్. మంచి ఆచరణ ఎల్లప్పుడూ ప్రశంసించబడుతుంది. అసిస్ట్ అసిస్ట్ని తెలుగులో సహాయం చేయు అని అంటాం. ఐ విల్ అసిస్ట్ యూ విత్ ద వర్క్. ఐ విల్ అసిస్ట్ యూ విత్ ద వర్క్. నేను నీకు పనిలో సహాయం చేస్తాను. హీ అసిస్టెడ్ ద ఓల్డ్ మ్యాన్. హీ అసిస్టెడ్ ద ఓల్డ్ మ్యాన్. అతను ముసలి వ్యక్తికి సహాయం చేశాడు. అరైవల్ అరైవల్ని తెలుగులో రాక లేదా వచ్చే లేదా ఆగమనం అని అంటాం. వీఆర్ అవైటింగ్ ఫర్ యువర్ అరైవల్. వీఆర్
వెయిటింగ్ ఫర్ యువర్ అరైవల్. మేము నీ రాక కోసం ఎదురు చూస్తున్నాం. ద అరైవల్ టైమ్ ఈజ్ 5 p.m. ద అరైవల్ టైమ్ ఈజ్ 5 p.m. వచ్చే సమయం సాయంత్రం 5 గంటలు. ఆబ్వియస్. ఆబ్వియస్ని తెలుగులో తెలియజేసే లేదా స్పష్టమైన అని అంటాం. ద ఆన్సర్ ఈజ్ ఆబ్వియస్. ద ఆన్సర్ ఈజ్ ఆబ్వియస్. సమాధానం స్పష్టంగా ఉంది. ఇట్ వాజ్ ఆబ్వియస్ దట్ హీ వాజ్ లయింగ్. ఇట్ వాజ్ ఆబ్వియస్ దట్ హీ వాజ్ లయింగ్. అతను అబద్ధం చెప్పుతున్నాడని స్పష్టంగా తెలిసింది. సర్జ్. సర్జ్ని తెలుగులో ఆకస్మిక పెరుగుదల అని అంటాం. ద క్రౌడ్ సర్జ్డ్ ఫార్వర్డ్. ద క్రౌడ్ సర్జ్డ్ ఫార్వర్డ్. జనసమూహం ముందుకు దూసుకు వచ్చింది. దెర్ వాజ్ ఎ సర్జ్ ఇన్ ప్రైజెస్. దెర్ వాజ్ ఏ సర్జ్ ఇన్ ప్రైజెస్. ధరల్లో పెరుగుదల ఉంది. ఫర్మ్. ఫర్మ్ని తెలుగులో దృఢమైన లేదా సంస్థ అని అంటాం. షీ వర్క్స్ ఇన్ ఎ లా ఫర్మ్. షీ వర్క్స్ ఇన్ ఎ లా ఫర్మ్. ఆమె ఒక లాయర్ సంస్థలో పనిచేస్తుంది. షీ హ్యాజ్ ఏ ఫర్మ్ బిలీఫ్ ఇన్ హెర్ సెల్ఫ్. షీ హ్యాజ్ ఏ ఫర్మ్ బిలీఫ్ ఇన్ హెర్ సెల్ఫ్. ఆమెకు తనపై దృఢమైన నమ్మకం ఉంది. పెర్సిస్ట్. పెర్సిస్ట్ని తెలుగులో దృఢంగా కొనసాగడం లేదా నిరంతరం కొనసాగు అని అంటాం. హీ పెర్సిస్టెడ్ ఇన్ హిస్ ఎఫర్ట్స్. హీ పెర్సిస్టెడ్ ఇన్ హిస్ ఎఫర్ట్స్. అతను తన ప్రయత్నాలలో నిరంతరం కొనసాగాడు. The pain persisted for days. The pain persisted for days. నొప్పి కొన్ని రోజులు కొనసాగింది. రివెంజ్. రివెంజ్ని తెలుగులో ప్రతీకారం అని అంటాం. హీ వాంటెడ్ రివెంజ్ ఫర్ ద ఇన్సల్ట్. హీ వాంటెడ్ రివెంజ్ ఫర్ ద ఇన్సల్ట్. అవమానానికి అతను ప్రతీకారం కోరుకున్నాడు. రివెంజ్ డస్ నాట్ సాల్వ్ ఎనీథింగ్. రివెంజ్ డస్ నాట్ సాల్వ్ ఎనీథింగ్. ప్రతీకారం ఏమీ పరిష్కరించదు. ఇంప్లిమెంట్. ఇంప్లిమెంట్ని తెలుగులో అమలు చేయడం అని అంటాం. ద గవర్నమెంట్ విల్ ఇంప్లిమెంట్ ద న్యూ రూల్స్. The government will implement the new rules. ప్రభుత్వం కొత్త నియమాలను అమలు చేస్తుంది. We must implement this idea soon. We must implement this idea soon. మేము ఈ ఆలోచనను త్వరలో అమలు చేయాలి. మైట్. మైట్ని తెలుగులో శక్తి లేదా శక్తిమంతం అని అంటాం. ద లయన్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ మైట్. ద లయన్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ మైట్. సింహం శక్తికి ప్రతీక. షీ మైట్ కమ్ టుమారో. షీ మైట్ కమ్ టుమారో. ఆమె రేపు రావచ్చు. సస్పీషియన్. సస్పీషన్ని తెలుగులో అనుమానం లేదా సందేహం అని అంటాం. ద పోలీస్ హ్యాడ్ ఏ సస్పిషన్ అబౌట్ హిమ్. ద పోలీస్ హ్యాడ్ ఏ సస్పిషన్ అబౌట్ హిమ్. అతనిపై పోలీసులకు అనుమానం వచ్చింది. షీ లుక్డ్ అట్ మీ విత్ సస్పిషన్. షీ లుక్డ్ అట్ మీ విత్ సస్పిషన్. ఆమె నన్ను అనుమానంగా చూసింది.
స్ట్రాటజిక్. స్ట్రాటజిక్ని తెలుగులో వ్యూహాత్మక లేదా వ్యూహం అని అంటాం. ద మేడ్ ఏ స్ట్రాటజిక్ ప్లాన్. ద మేడ్ ఏ స్ట్రాటజిక్ ప్లాన్. వారు ఒక వ్యూహాత్మక ప్రణాళిక చేశారు. దిస్ ఈజ్ ఎ స్ట్రాటజిక్ లొకేషన్. దిస్ ఈజ్ ఏ స్ట్రాటజిక్ లొకేషన్. ఇది ఒక వ్యూహాత్మక స్థానం. ఇంక్లూడ్. ఇంక్లూడ్ని తెలుగులో చేర్చడం లేదా ఉంచు అని అంటాం. ప్లీజ్ ఇంక్లూడ్ మై నేమ్ ఇన్ ద లిస్ట్. ప్లీజ్ ఇంక్లూడ్ మై నేమ్ ఇన్ ద లిస్ట్. దయచేసి నా పేరును జాబితాలో చేర్చండి. ద ప్రైస్ ఇంక్లూడ్స్ ట్యాక్స్. ద ప్రైస్ ఇంక్లూడ్స్ ట్యాక్స్. ధరలో పన్ను కూడా చేర్చబడింది. ఇంటరప్ట్. ఇంటరప్ట్ని తెలుగులో వ్యాఖ్యానించడం లేదా వివరించు అని అంటాం. హీ కెన్ ఇంటరప్ట్ డ్రీమ్స్. హీ కెన్ ఇంటరప్ట్ డ్రీమ్స్. అతను కలలను వ్యాఖ్యానించగలడు. షీ ఇంటరప్టెడ్ ద పోయం బ్యూటిఫుల్లీ. షీ ఇంటరప్టెడ్ ద పోయం బ్యూటిఫుల్లీ. ఆమె కవితను అందంగా వ్యాఖ్యానించింది. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.